హోలీ పండుగ రోజున హైదరాబాద్ నగరంలో దారుణం ఘటన చోటు చేసుకుంది. సైదాబాద్లోని భూలక్ష్మీమాత ఆలయంలోకి వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి అకౌంటెంట్ నర్సింగ్రావు తలపై యాసిడ్ పోసి పారిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కు తీసుకెళ్లారు ఆలయ సిబ్బంది. కేసు నమోదు చేసి సీసీటీవీల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ నెల 14వ తేదీన భూలక్ష్మి ఆలయంలో అకౌంటెంట్ పై యాసిడ్ దాడి జరిగిందన్నారు డీసీపీ పాటిల్ కాంతిలాల్. గుడిలో ఉన్న ముసుగు ధరించిన వ్యక్తి నర్సింగరావు వద్దకు వచ్చి నరేష్ గా పరిచయం చేసుకున్నాడని, అన్నదానం గురించి సమాచారం అడిగాడన్నారు. అదే సమయంలో నర్సింగరావు తలపై హోలీ శుభాకాంక్షలు అంటూ యాసిడ్ దాడి చేసి పారిపోయాడని తెలిపారు. వెంటనే బాధితుడిని మలక్పేటలోని యశోద హాస్పిటల్ కు తరలించారన్నారు డీసీపీ. उनको बोला कि मैं डोनेशन देने आया हूँ अन्नदानम के रिलेटेड, और उनसे बात करने लगी और उनको अपना नाम नरेश करके बताया. तो जो वैसे ही एंट्री करने लगे अपने नोटबुक में, एंट्री बुक में वो लिखने लगे उनका नाम और कितना डोनेशन दे रहे. उसी समय इन्होंने वो केमिकल सब्सटेंस जो था उनके सर के ऊपर डाल दिया और वहाँ से हैप्पी होली करके बोलते बोलते भाग गए वहाँ से गाड़ी लेके. तो सीसीटीवी भी इसके रिलेटेड मीडिया में सर्कुलेट हो रहा था, आप लोगों ने भी देखा होगा. तो उसके बाद वो केमिकल डालने के बाद वो कुछ धुआं आने लगा और उनके नेक को, फेस को, बैक को थोड़ा इंजुरीज हुआ है. स्कैल्प को थोड़ा बर्निंग सेंसेशन वगैरह इंजुरीज हुआ. బాధితుడు నర్సింగరావు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు డీసీపీ. 6 బృందాలు 400 సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారన్నారు. నేరం చేసిన తర్వాత నిందితుడు బైక్ పై పారిపోయినట్లు గుర్తించామన్నారు. గాంధీ భవన్ లో మెట్రో స్టేషన్ లో నేరం చేయడానికి ముందు టోపీ కొనుగోలు చేయడానికి ఫోన్ పే ద్వారా డబ్బులు చెల్లించినట్లు గుర్తించామన్నారు. ఆ ట్రాన్సాక్షన్ తో ఫోన్ నెంబర్ సేకరించి షేక్పేట్ లోని నిందితుడైన హరిపుత్ర నివాసంలో అరెస్ట్ చేశామన్నారు డీసీపీ. इसमें जो 2 मेन लोग हैं, A1 रायकोट हरिपुत्रा, रेसिडेंट ऑफ शेखपेट और नेटिव ऑफ दी मेदक डिस्ट्रिक्ट सदाशिवपेट, ये प्रेजेंटली संगारेड्डी में आ रहा. और A2 राजशेखर शर्मा है जो कि प्रीस्ट एट द भूलक्ष्मी टेम्पल है, इधर ही रहते. उसके बाद पुलिस ने 6 टीम तैयार की इन कोलैबोरेशन विद दी साउथ ईस्ट जोन टास्क फोर्स टीम और लोकल पुलिस दोनों ने मिलके फिर ये अक्यूज़ का हंट शुरू किया था. जो हमारे पास क्लूज थे, सीसीटीवीज वगैरह, सीडीआर वगैरह सब एनालिसिस किया. तो सीसीटीवी में हमने फाइंड आउट करते कहाँ से आ रहे करके हमने ट्रेस किया. तो फिर A1 का हमको फाइनली पता चला. जो A1 है उसको हमने गांधी भवन मेट्रो स्टेशन के पास हमको सीसीटीवी फुटेज में दिखा कि उसने एक कैब परचेज़ की. तो फिर हमने वो वेंडर से इंक्वायरी की तो वेंडर ने हमको बताया कि उसने फ़ोन पे से ऑनलाइन पेमेंट किया था कैब के लिए. गांधी भवन मेट्रो स्टेशन के पास वो कैब परचेज़ की थी. భూలక్ష్మి ఆలయంలో పనిచేసే పూజారి రాజశేఖర్ వర్మ ఆదేశాలతోనే యాసిడ్ దాడి చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడన్నారు పోలీసులు. దీంతో రాజశేఖర శర్మను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. యాసిడ్ దాడి చేయడానికి 2000 రూపాయలకు ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. నర్సింగరావుపై దాడి చేయించడానికి రాజశేఖర్ శర్మ వివిధ కారణాలు చెప్పాడన్నారు. ఆలయంలో అకౌంటెంట్ నర్సింగరావు రిసిప్ట్ ఇవ్వకుండా మోసం చేస్తున్నాడని, అందుకే దాడి అంటూ ఓసారి, గుడికి వచ్చే పిల్లలను దూషిస్తున్నాడని మరోసారి అంటూ వివిధ కారణాలను రాజశేఖర్ శర్మ చెప్తున్నాడని డీసీపీ తెలిపారు. जैसे इन्होंने बताया कि वो A2 राजशेखर शर्मा के इंस्ट्रक्शंस के अकॉर्डिंगली काम कर रहे थे, तो पुलिस ने A2 राजशेखर शर्मा को भी अप्रेंड किया. భూలక్ష్మి ఆలయంలో యాసిడ్ దాడి కేసును ఛేదించారు పోలీసులు. సీసీ కెమెరాల ఆధారాలతో నిందితుడితో పాటు ప్రధాన సూత్రధారిని కూడా అరెస్టు చేశారు.